ఏంటిరా అందరూ బాగున్నారు కదా? మా మినపకాయ అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకా పనులు ఉండే కదా? అయిపోయినాయా? పర్లేదు, అయినా కొంచెం ఎండలో బాగా విపరీతంగా ఉండి జాగ్రత్త. ఎండలకు పోయేవాళ్ళు కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మన జాగ్రత్త మనం ఉండాలి. దేవుడు ఉండాలిగా అని గాల్లో దీపం పెట్టి దేవుడా ఆరిపోవంటే ఆరిపోద్ది. మన జాగ్రత్త ఉండాలి, దాన్ని భద్రపరచాలి, అప్పుడు క్షేమం కలిగింది కదా. నాట్యాన్ని కొంచెం ముందుకేసుకో, వెనక కూడా వెనక ముందు బయట డోరు పోవద్దు కదా, వెనక పోయేవాడు. ఇప్పుడు ముందులకు అది పక్కన కూడా సమయం ఏంటి, అది రైట్. ఇప్పుడు వెనక పోయేవాడు, ఇప్పుడు పోతాడు. మనం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పొందక ముందు పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ప్రభు శరీరం ప్రభు రక్తంలో యోగ్యంగా పాలు పొందాం. కీర్తనలు 42 అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 42 అధ్యాయం 8వ వచనం. మనం అందరమే కలిపి చదువుదాం. బైబిల్ ఉన్నవాళ్ళు కలిపి చదవండి. ప్రక్కన ఒకవేళ బైబిల్ లేని వాళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా చదువుదాం. కీర్తనలు 42 అధ్యాయం 8వ వచనం. మనమందరమే కలిపి చదువుకుందాం. చదవండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగజేయని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయో, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండదు. మరొకసారి ప్రభు వైపు చూద్దాం అందరమే. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు వారి ధన్యకరమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమోన్నతమైన నామను బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ శరీరం నీ రక్తంలో యోగ్యంగా పాలు పొందే దాని కొరకు తండ్రి, నీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించండి ఆయన, అందరికి వినిపించండి. మా గత అవిధేయతలు, లోట్లు, కొరతలు, పతనాలు నీ వాక్య వెలుగులో చూసుకొని సరి చేసుకొని చక్కపరుచుకొని యోగ్యంగా పాలు పొందిన కృప ఇచ్చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పొందక ముందు కొన్ని మాటలు మనం ధ్యానించి మనం పరీక్షించుకొని పాలు పొందుదాం. చూడండి, మీకు ఒక మాట చెప్తాను, మీకు అందరికి తెలుసు, తెలిసినా మీకు జ్ఞాపకం చేస్తాను. సహజంగా మనం రాగానే మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేసుకుంటాం? వచ్చిన వాడు ఇంతకుముందు మీరు చేసుకున్నా చెప్పండి. ఇంతకుముందు నేను చెప్పింది కాదు, అబద్ధవాడు దేవుని సదిలో. మీరు రాగానే మోకరించి ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, మాట్లాడండి. చేసుకోలేదా? విశ్వాస అయితే అందరు మాట్లాడి, నేను చెప్పట్లా. విశ్వాస అయితే వారి పాపాలు క్షమించబడి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా చేర్చుకొని బాప్తిస్మలో పాలు పొంది ఆరాధించే వ్యక్తి అయితే, నమ్మకంగా దేవునికి ఉండే వ్యక్తి ప్రార్థన చేసుకుంటారు. ప్రతిమూలందరూ పరలోకమందులు వచ్చారో పోతే పో, నేను వెళ్తున్నాను అంటాం. కానీ నిజమైన విశ్వాసి ఎక్కడికైనా పో, మీటింగ్ బాగుందని ప్రార్థన చేసుకుంటాం మోకరించి.
మీరు ఏమని ప్రార్థన చేసుకున్నారు? ఇప్పుడు వచ్చినవాడు ఈ రోజు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ముందు బ్రదర్ చెప్పండి, మీరు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. కళ్ళు మూసుకున్నారు, మీకు వెళ్ళి చూడకుండా జరుగుతుంది. పేజీలాడు మంచిది. ఇంకా మళ్ళీ చెప్పండి బ్రదర్, చెప్పండి. నీది అయిపోయింది, నువ్వు చేసావు, అది అయిపోయింది. ఇంకా చెప్పండి. అంటే అంతా చెప్పేది సమయం రావాలి. వినపడలేదు నాకు. నీకు ఎదపడిందా పక్కన? ఎదపట్లేదు తమ్ముడు. మంచిది, సంతోషమా? మంచిది. ఇంకా చెప్పండి. తప్పు కాదు అది, మామూలుగా. నేను కాదు, యేసయ్య అంటున్నాడు. నేను కాదు, దేవుడు అంటున్నాడు. ఇందాక ఆయన విన్నాడు. నువ్వేమని ప్రార్థన చేసావో, ఏమని అడిగావు, ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు విన్నాడు ఆయన. బైబిల్లో రాయబడింది, ప్రతిదీ యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కూడా వింటాడు. జీవ గ్రంథం వేరే, తీర్పు గ్రంథం వేరే, ఇంకొక గ్రంథం ఉంది. ఏ గ్రంథంలో నువ్వు రాయబడతావో దానికి చెప్తాను. అది మలాఖీలో ఉంది మాట. చదవండి, మీకు తెలుసు. 3:16 చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా యందు ఉండాలి. ఏందో తీసుకున్నారు. మత్తయి సువార్త ముందు మలాఖీ 3:16 చదువుతున్నాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన. తర్వాత ఇంకా మరియు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉండే. చాలే ఏమందంట? ఒక గ్రంథం ఉంది జ్ఞాపకార్థంగా. విశ్వాసులైన మీరు కలిసినప్పుడు దయచేసి నేను మనం చేసి చెప్తున్నా, పిచ్చి మాటలు మాట్లాడుకోబాకండి, అనవసరమైన మాటలు మాట్లాడుకోబాకండి. గ్రంథంలో రాయబడింది, ఎవరు తీసేయలేరు. నువ్వేం చెప్పినా, నేనేం చెప్పినా ఇక రికమెండేషన్ కూడా పనికిరావు. దయచేసి మనం మాట్లాడే ప్రతిదీ, ఏం మాట్లాడుతావో అంతా రికార్డ్ చేయబడుతుంది. రేపు లెక్కలోకి వచ్చింది, అప్పుడు మనం ఎవ్వరికీ ఏం చెప్పలేము. అందుకనే నేను ఇంతకుముందు అనేకసార్లు చెప్పాను, ఒక విశ్వాసి బయట నుంచి రాగానే ఏమని ప్రార్థన చేయాలి అని చెప్పాను. ఏమని చేసుకోవాలి? యోబు గ్రంథంలో ఉందా, దేవా నా పాపములు ఎన్నో, నా అతిక్రమాలను చూపి అయ్యా. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేసుకుంటావో దేవుని సేవకుడు చెప్పే మాట నీకేమాత్రం కూడా సంతోషంగా ఉండదు. కానీ నా కొరకే చెప్పాడు, నా కోసమే చెప్పాడు, ఎందుకో చెప్పాడు, ఎవరో చెప్పారు మా మీద, మేమేం మాకేం చెప్తారు, ఎన్నైనా అవసరం. ఎవరన్నా వచ్చి చెప్పాలని ఎన్నో తెలుసా? నీ సంగతి ఏమన్నా వచ్చి చెప్పాలని ఎన్నో అసలు నా జీవితంలో నేను చెప్తున్నా. ఎవరన్నా వచ్చేమని చెప్తుంటే ఎన్నో. రేపు లెక్కలోకి వస్తా నేను కూడా ప్రార్థన చేస్తామంటే అంతే. ఏమన్నా సంఘటన నుంచి అంతే, కష్టాలుండా, శ్రమలుండా, బాధలుండా, పరిస్థితులు వస్తే, మీ విషయాలు ఏమన్నా కష్టం ఉంటే చెప్తే ప్రార్థన చేస్తాం. అది అంతవరకు నా పని. వేరే సంగతులు చెప్తే నేను ఎన్నో కూడా. మరి దేవుని పిల్లలుగా మనం చేస్తున్నాం. లోకంలో పోయిన వారం కాక అంత ముందు వారం చెప్పాను, ఓర్పు ఏం చేస్తాట? గొప్ప దోహక్రాయ కార్యములు జరగకుండా కాపాడింది. ఇప్పుడు అది చెప్పలేదులే, తలం మళ్ళీ గుర్తు చెప్తున్నా మీకు. ఎంతమంది గుర్తుందో ఏమో తెలియదు, కానీ గత వారంలో చెప్పినా నేను. ఓర్పు ఏం చేసిందంట? గొప్ప దోహకార్యములు జరగకుండా. ఎక్కడున్నది? బైబిల్లో.
కదా అన్న బైబిల్లో ఉంది అన్నాను. అదేగా ఏమో నాకేద్దాం చూడండి అన్న ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉందని. అంతేగా ఏమ్మా అంతేనంటారా? చూడండి ప్రసంగి 10:4 చదువే ఉండి ఒకసారి ఉన్నారు తీసుకున్నారు. ప్రసంగి సామెతలు అమ్మిటి ఉండదు. ప్రసంగి 10 అధ్యాయం 4 వచ్చి చదువుతున్నారు. చదువు. ఏలువాడు నీ మీద కోపపడేలా నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము. జాగ్రత్తగా ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా. ఏమా ఏం చేసినట్టు ఓర్పు? ఏం మాట్లాడలేదు మీరు. అందరూ చెప్పండి ఏం చేసినట్ట? ఏంటి? ఓర్పు చెప్పాను. చాలా అద్భుతమైన సంగతి చెప్పాను. ఇంతకుముందు కొన్ని అన్నీ ఇంకా లోపల చాలా ఉండి అవి ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉండి మీరేమనుకోమాకండి. నాకేం పెద్దగా తెలీదు, కానీ దేవుని వాక్యం లోపల తరుగుతుంది. తేపకోడు చెప్తా మీకు. ఇంతకుముందు పోదాగేవాడు పాలే పోయాలి కాబట్టి పాలే పోతొచ్చాం. వాడికి మాంసం పెట్టకూడదు. పోదాగేవాడికి పసిపిల్లాడికి వాడి మాంసం పెడితే ఏమైంది? తిని అరక్క చస్తాడు, గుడ్డు పెట్టినా చస్తాడు. ఏం పెట్టకూడదు, పాలే పోయాలి. పెరిగా కొంది, అందుకని మనం ఇంకా పెరగట్లేదు కాబట్టి పాలే పోయాల్సి వస్తుంది. ఇంకా రక్షణ మానవంశం అయ్యే చెప్తా వస్తున్నాం. కొంచెం ఇప్పుడు ముందు కొంచెం దారిలోకి వెళ్తాం. చూడండి మర్చిపోకండి, ఇప్పుడు దారిలో కూడా వెళ్తాం. ఆరాధనలో చెప్పారు ఒక మాట గుర్తే కదా మీకు? ఎప్పుడైనా ఎక్కడ విన్నారా? చూడండి, నువ్వు ద్రోహివి, నువ్వే ఆ దుర్మార్గుడు అంటే వాడి పేరు పెట్టుకునే ఉండాలా? అసలు ద్రోహం అంటే ఒప్పుకుంటారా? నువ్వు ఫలాన్ని చేసావంటే ఒప్పుకుంటావు విశ్వాసం ఉండరా? అట్లా రోడ్డు ఉండాలంటారా? ఎక్కడన్నా చూసారా? మామూలుగా ఊరక అనుకో చావుకుడు ఏంటి బ్రదర్, ఏమమ్మా సరిగా ఆరాధన రావట్లేదు కరెక్ట్గా, అరే 10 గంటలు అనంటే నువ్వేంది 12 గంటలకు వస్తావు అన్నారు అనుకో. ఇది కాకపోతే ఇంక లేమంటావు. ఏందండి చాలా పిల్లలు 30 ఏళ్ళు ఏ బూటి కాడపోతే ఏ కుంపట కాడ కాసేపు అట్లా గాలి తాగకుండా ఉంటా అనుకుంటారు. ఏ కుంపట కూడా పనిచేయదు. కుంపట్లన్నీ ఏం చెప్తున్నాంటే ఇప్పుడు ఎట్లా రాబట్టుకోవాల్సి వస్తుంది మీ దగ్గర. కానీ దీనిలో నుండి తెలియదే వచ్చిన వాళ్ళందరికీ తల పాట ఇవ్వడం, ఎవరిని కించపరిచేది కాదు. నేను ముందు చెప్పా బైబిల్లో, నీ పాటల ధ్వని నా దగ్గర ఎందుకు అసలు నాకు ఇష్టం లేదంటాడు. పాడిందే పాట బైబిల్లో మాట నేను చెప్తుంది. నీ నాలో నేను విన్నాం, నీ పాటలు విన్నాం. బయట ఏమో భార్యని కొట్టి వచ్చి పాటలు పాడితే ఎవరు వింటారు? దేవుడు వింటాడా? ఎవరినాల పాటలు ఎవరినాలా? నేను చెప్తున్నా, కొంచెం వినండి, మనసు పెట్టుకునండి. ఎవరైనా సరే దావీదు, అందుకని ఎంతగా దావీదు మనం పొగుడుతూ వస్తున్నాం. దావీదు మంచి గుణలక్షణం ఏంటంటే చూడండి, నాతాను ప్రవక్త వచ్చారండి. నేను ఇప్పుడు వర్తమానం చెప్పలే, ఆరాధనలో జ్ఞాపకం చేస్తాను, మీకు గుర్తు చేస్తున్నాను. కొంతమంది మరి ఇప్పుడు వస్తున్నారు, ఏం చేస్తా మూడు అక్కడ ఒక ఆటో ఎక్కి రేపల్లె దిగారు, రేపల్లెలో ఎక్కి చలపిల్ల దిగారు, చలపిల్లి అక్కడ ఎక్కి మళ్ళీ ఇప్పుడు దిగి పాపం ఎంత ప్రయాసపడి వచ్చింది కాబట్టి దగ్గర 100 రూపాయలు ఛార్జే 100 రూపాయలు అవుతాం. ఇప్పుడు వచ్చింది పాపం. అవి దొరక్క ఆరిచాయి. మరి వాడి పాపం ఆశతో అంతంత దూరం చెప్తారు, ఇంకా చాలా దూరం చెప్తున్నారు కదా. వాళ్ళ కోసం మళ్ళీ ఒక జ్ఞాపకం చేస్తాను అంతే. మిమ్మల్ని కష్టపెట్టంగా పాపం ఆరాధన పెట్టడంలో వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. 10ంటికి ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు, విన్నారా? ఇప్పుడు దావీదు, నేను కథలుగా చెప్పాను, మీకు కథలాగా చెప్పాను. నాతాను ప్రవక్త అంటే వచ్చి దావీదా నేను కథ చెప్తాను వింటావా అన్నాడు. అరే కథ చెప్పు దానే
విను, నిద్రపోదు. ఈరోజు మాత్రం నిద్రపోదు. వినండి. దావీదా నేను ఒక కథ చెప్తా వింటావా అన్నాడంట. ఎవరు? దావీదా. దావీదుకి చెప్పాడు. ఎవరు? నాతాను. అరే కథలంటే నేను చెవు కోసుకుని కూర్చుంటా, చెప్పు అన్నాడంట. ఎవరు? దావీదు. ఇక మొదలు పెట్టాడంటే, ఇక మొదలుపెట్టి కథ అంతా చెప్పాడు. మరి కథ చెప్పలేదు, మళ్ళీ వర్తమానం చెప్పుకోవాలిగా. కథ అంతా చెప్పొచ్చాడు. ఏం కథ? వాళ్ళకేమో అధికారి, ఉన్నతమైన వాడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక ఆయన ఒక్క గొర్రె ఉంది. వాడు చుట్టం వచ్చాడు. చుట్టం వస్తే వాడి గొర్రెలు 100 గొర్రెలు ఏం ఖరీదించకుండా ఈ ఒక్క గొర్రెని చంపి విందు చేశాడు. ఇక దావీదుకి పౌరుషం వచ్చేసిందంట. పళ్ళు పట్పడ కొరుకుతున్నామనంట. ఇక నాతాను అనుకొని ఉంటాడు. నా పోట్లాడైతే మెల్లమెల్లగా వెళ్ళేదానికి రాజు కదా, రాజే చంపక్కర్లే, సైనికుడు పిలిచి అంటే ఫిష్. ఇప్పుడు అన్నాడు దావీదు. చెప్తుంటే ఆ దుర్మార్గుడు, ఆ మూర్ఖుడు ఇంకేమేమన్నాడో తెలియదు కానీ ఒక్క గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి, వాడిని చంపేయాలన్నాడు. ఇప్పుడు నాతాను అన్నాడు, ఎవరో కాదు, ఆ దుర్మార్గుడివి, మూర్ఖుడు నువ్వే అన్నాడండి. చెప్పు. ఏమా ఎవరన్నా అంటారా? ఒప్పుకుంటాం మనం, ఒప్పుకుంటాం. నువ్వు సరిగా రాలేదంటేనే తలకెక్కిపోదు మనకి. అసలు రాము. అసలు ఇదేంటి? వచ్చింది కూడా ఏదో వస్తున్నాం. ఏం వస్తున్నా? ఎవరి కోసం వస్తున్నా? ఎందుకు వస్తున్నా? నువ్వు అనుకో. ఎందుకు వస్తున్నా? ఎవరి కోసం వస్తున్నా? ఎవరి కోసం రావట్లే మనం అనుకోబాకండి. నా కోసం నేను వచ్చా ఇక్కడికి, నీ కోసం నువ్వు వస్తున్నావు. అంతేకాని ఎవరినో బతికించాలి, ఎవరినో పోషించాలి, ఎవరినో కనపరచాలి, వాళ్ళ పొగటానికి రావట్లే మనం. మన మేలు కొరకు, మన అక్కర కొరకు మనం పనికి వెళ్తున్నామండి. ఎవరి కోసం పోతాం పనికి? రైతు బాగుపడతాడని పోతావా? ఎందుకు పోతా? నా పిల్లలు పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా కడుపు వెళ్ళిపోకూడదు, 2 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇంటికాడ ఉంటే ఏమొచ్చింది? ఆ దృక్పథంతో వెళ్తాము, అంతే కదా. అదే జీవన సన్నిధి. నా గత జీవితంలో ఏదో కొత్త లోటు. సరే, ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అద్భుతమైన సంగతి. ఎవరైనా కానీ ఆ దుర్మార్గుడు నువ్వే అంటే, అరే ఇది ఎక్కడ సంగతి అండి? ఆ నాతాను పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాడండి. ఆ నాతాను పేరు తన కొడుకు పెట్టుకున్నాడండి. ఎవరు పెట్టుకుంటారు? ఉన్నారు, ఎవరైనా పెట్టుకునేవాళ్ళు ఉన్నారు అసలు లోకంలో? అసలు ఎవరన్నా అన్నారంటే అసలు వాళ్ళ ఇంటికి పోం, వాళ్ళు వాకిలేదు, అసలు తక్కువ. అసలు నీకు నాకు సంబంధం లేదంట. కానీ పెంచి పెద్దవాడు చేసి ఉద్యోగం నేర్పించి అన్నీ చేసి నీకు ఒక భర్తనిస్తే అదే ఏం చేసావు? అసలు నీకు మాకు సంబంధం లేదు. వాళ్ళు రాకపోతే నీతో కొడుకుతో నాకు కూడా సంబంధం లేదు అంటారు. లోకం అట్ట అయిపోయింది. అవును కాదా? లోకం అట్టుంది, అవునా కాదా? మీరు అట్ట అనలేదండి, అట్ట అనలే. చూడండి, ఆ దుర్మార్గుడు నువ్వే అంటే అదే ఆమెకి, ఆ పాపం చేసినటువంటి ఆమెకి 4 కొడుకులు పుట్టారు. బెత్షెబాకి 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకుల్లో 3వ కొడుకు పేరు నాతాను అని పేరు పెట్టుకున్నారండి దావీదు. అంత అద్భుతం అండి. మరొకసారి చదవండి 1వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వచనం. 1వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేములో 13 సంవత్సరం లేదను. యెరూషలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా అమీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన ఏం కుమార్తె? అమీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమియా
శోబాబు, గోపాలు, నాతాను, నాతాను, సొలొమోను, సొలొమోను. చాలే, నలుగురు కొడుకులు పుడితే ఎవరి పేరు? మూడోవాడి పేరు ఏం పేరు? అన్నాదేవుడు నాతాన్ అంటే నాతాన్ పేరు పెట్టుకున్నారు తన కొడుక్కి. ఇప్పుడు నాతాన్ వచ్చి కొడుకు వచ్చి డాడీ 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 నేను నాకు మాట్లాడుతా, నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు డాడీ అన్నాడు అనుకోని. దావీదు ఏమంటాడు మీరు చెప్పండి? ఇప్పుడు మాట్లాడండి, ఏమంటాడు దావీదు? ఏడుతాడు, రై గొడవ అంటాడు. ఏమంటాడు? మాట్లాడండి ఏదో ఒకటే. ఏమంటాడు దావీదు? నాయన నేను మూర్ఖుడయ్యా నాయన, దుర్మార్గుణ్ణి, భయంకరంగా మీ అమ్మ భర్తని చంపి నేను ఆమెను తీసుకొని నాకు భార్య ఉండగా వేరే భార్యని పొందాలని వాడిని చంపి నేను ఆమెను తీసుకొని భార్యగా చేసుకున్నా. వాళ్ళలో నువ్వు మూడవడి ఉంటావు. నేను పాపాన్ని ఎప్పుడు నేను మర్చిపోకుండా నేను గుర్తు చేసుకునేది దాని కొరకు నీ పేరు పెట్టుకున్నానయ్యా. ఆ ప్రవక్త యథార్థవంతుడు, కరెక్ట్గా చెప్పేవాడు. నా పాపాలు చెప్పినాడయ్యా ఆయన, అందుకని ఆయన పేరు పెట్టుకున్నాను. ఆయన యథార్థవంతుడు ఆయన అని ఉంటాడు. అన్నాడు అని ఉంటాడు కదా, అన్నాడు. చెప్పండి, దేవుని పిల్లలంగా మనం ఎంతగా తగ్గించుకుంటాం, ఎంతగా దీనత్వం కలిగి ఉంటాం. అదే మన ప్రియ రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణదానం చేసి ప్రాణం చేసి పెట్టి రక్తం చిందించి ఆ కలవరి శిలువలో అది సూచనగా ఆయన శరీరం ఆయన రక్తాన్ని మనం పాల్పొందినప్పుడు మనం, అందుకని దావీదు ఆ కుమారుడు వచ్చి నానా నాకు నాతో నన్ను ఎందుకు పెట్టి ఉన్నప్పుడు నిర్గమాకాండం చదువయ్యా, 20వ అధ్యాయం చదువయ్యా అని ఉంటాడు. 7వ వచనం కారణం రాగానే నేను చేసిన ఆ పాపం, ఆ బెచ్చవారి మీ అమ్మని పొందేదాని కొరకు, నా భార్యగా చేసుకునేదాని కొరకు నేను పాపం చేసినానయ్యా. ప్రియ బ్రదర్ సిస్టర్, మనలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా? భార్య ఉండగా వేరే స్త్రీ, భర్త ఉండగా వేరే పురుషుడు, అలాంటి చెడ్డ తలంపుంటే ఇప్పుడైనా ఈ మధ్యాహ్నమైన ప్రభు పాదాల దగ్గర క్షమాపణ పెట్టుకొని ఆయన శరీరం రక్తంలో పాలు పొందితే ఎప్పుడు నేను క్షమిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, నీ శరీరం నీ రక్తంలో పాలు పొందక ముందు సజీవమైన నీవు లేఖనాల ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కీర్తనలు 42వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఒకళ్ళు చదవండి. చెల్లెళ్ళారా, మీరు వెనకొచ్చారు కాబట్టి మళ్ళీ చెప్పారు, లేకపోతే చెప్పాం. ఎప్పుడు చెప్పలేదు, ఈరోజే రెండోసారికి చెప్ప. ఇప్పుడే కొంచెం ఏమనుకోకుండా, సమయాన్ని పోగొట్టుకోకుండా రండి, దేవుని మాట విందాం. లోకం వాటి ఆశ గతించబోతుంది. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళే నిరంతరం జీవిస్తారు. ఏదో లోకం అంతా అన్నీ బైబిల్ కాదు, అన్నీ ప్రార్థనలు కావు అనుకోబాకండి. వాళ్ళు చెప్పేది బైబిలే, వాళ్ళు వాడేది పాటలే, దేవుడి పాటలే కాదని నేను చెప్పను. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నీళ్ళుండి, మంచి నీళ్ళుండి, ఉప్పు నీళ్ళు కూడా ఉండి. ఉప్పు నీళ్ళు తాతవా? అవి కూడా నీళ్ళే తాతవా? ఎందుకని? అది బైబిలే, ఇది బైబిల్ అనుకోబాకండి ఎప్పుడు కూడా. నీళ్ళు అన్ని నీళ్ళే. నూనె ఉంది, ముట్టించేది కూడా ఉంది. అది రాసుకుంటావా? అది కూడా నూనెగా రాసుకో. గుర్తుపెట్టుకోండి, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుగా ప్రార్థన, ప్రతి వారం రొట్టె విరిచేది. నిజంగా సంఘంలో ప్రార్థనా జీవితం కలుగుతారు. అన్నీ కలిగినటువంటి దేవుడు మనకి ఇచ్చినాడు, పోగొట్టుకోవద్దు. చదవనప్పుడు చదవండి త్వరగా. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగ నాజ్ఞాపించను, రాత్రి వేళ
ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండదు గాక. ఇట్లమ్మా ఇట్లా బ్రదర్స్ కాబట్టి బ్రదర్స్ చూడండి. నాకేదిగా ఉండండి, నాకేదిగా. ఇప్పుడు లోకంలో తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, అక్క చెల్లి విడిచిపెట్టినా, లోకంలో అందరూ ఆఖరికి భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, జీవదాత అయినటువంటి యెహోవాతో ఉంటాడట. విడిపెట్టమని కాదు చెప్పేది. లోకంలో అందరూ విడిచిపెట్టినా, అందరంటే ఎప్పుడు దాకా వృద్ధాప్యం వచ్చిందండి. ఇప్పుడు నేను వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. ఇంకా 4 నెలలు ఉంటే 75లో పడిపోతాయి. అనుకోండి, వృద్ధాప్యం వచ్చింది. కొంతమంది ఇప్పుడు బిడ్డలు అందరూ ఇష్టపడి ప్రేమించి ఇప్పుడు కదలలేని పరిస్థితి వచ్చింది అనుకోండి. కొత్తగా నాశనం కూడా తోడైన కొత్తగా అద్యా ఇద్య మంచం మీద కూర్చో అద్యా ఇద్య ఇదే పని అనేవాళ్ళు లేరంటే లోపల. ఎవరు కూతుళ్ళు వెళ్తారు, కొడుకులు వెళ్తారు, అందరూ ఒకళ్ళు కాదు. అప్పుడు దాకా నేను నోట్లో పెట్టుకొని ఆ నోట్లో పెట్టి ఇద్దరమై సగం అటు పెట్టుకొని సగం ఇటు పెట్టుకొని తిరిగి సగం నేను దానికి సగం ఆలోచించి ఇక అసలు ఏమీ తేడా లేకుండా మనం కూడా అక్కడికి పోయి చెప్పండి. ఇసుకెత్తున్నాడమ్మా, ఇసుకెత్తున్నాడు నన్ను, ఇంకా పోకుండా ఇసుకెత్తున్నాడు అనేవాళ్ళు లోకంలో ఎంతోమంది. వాళ్ళందరూ విడిచిపెట్టినా నా జీవదాత అయిన నా దేవుడు ఏం విడిచిపెట్టారు కాదు, ప్రార్థన విడిచిపెట్టదు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన, నువ్వు చేసేటువంటి ప్రార్థన నిన్ను విడిచిపెట్టదు. అన్నీ విడిచిపెట్టదు, ప్రార్థన విడిచిపెట్టదు. చెప్పండి, నాతో చెప్పండి. నా జీవదాత అయిన నా దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఎవరు తోడుంటారు? ప్రార్థన తోడుకుంటుంది. ఆమె పిలవండి, అందరినీ కూర్చుని నిద్రపో, లేపండి, ఏం కాదు. కళ్ళుగాడకు వచ్చుకోపో, కళ్ళుగాడకు వచ్చుకోపో. నువ్వు నిద్రపోవట్లేదు, ఎవరు పిలిచారు వాళ్ళు, నేను పిలవమంటే పిలిచారు, నువ్వు నిద్రపోవట్లా. ఏదండి దేవుడు మాట్లాడండి, తింటే మంచిది, మేలు కలిగింది. నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చినా, ఎంత కోట్లు ఇచ్చినా దొరకవు కొన్ని మాటలు. ఎక్కడి దాకా ఎందుకండి? మీరు కాన్వెంట్కి పిల్లలు పోతున్నారు, స్కూల్కి ఊరకు పోతున్నారు, స్కూల్కి మాట్లాడండి. ఏమంటున్నారు? అబ్బే, కాన్వెంట్కి అసలు డబ్బులు అయ్యారు కదా, పుస్తకాలకు కూడా డబ్బులు అయ్యారు కదా, అవునా? మరి మీ పిల్లలు ఎందుకు బయలు అక్కడ తిప్పుతారు? కాన్వెంట్ మీకోసం ప్రత్యేకంగా వాళ్ళు కన్నీరు కార్చి వారమంతా ప్రార్థన చేసి మంచి మంచి కథలు, కంఠద వాక్యాలు వాళ్ళు నేర్పించాలని ప్రయాసపడి వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ మానుకొని వాళ్ళు వేయపరుచుకొని దేవుని పిల్లలకి వాక్యం చెప్తుంటే మీ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే, నిజంగాండి మీరు అనుకుంటున్నారు మళ్ళా దొరకదు, తరుణం మళ్ళా రాదు, పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు. వాళ్ళకి బాల్యంలోనే ఏది నేర్పించాలో నేర్పించాలి, అప్పుడే లోపడతారు. చెప్పండి, తోడై ఉండేది ఏంది? వెనకాల చెప్పండి, తోడై ఉండేది ఏంది? శశిరేఖ మక్క చెప్పు, ఏది తోడై ఉంటుంది అంటే చెప్పేది, ఏది తోడై ఉంటుంది అన్నా? వెళ్ళలేదు, నాకు వెళ్ళలేదు, ఇప్పుడు చెప్పు వింటాను. తప్పు కాదు, ఇప్పుడు చెప్పు వింటాను. మన ప్రార్థన నీకు తోడై ఉంటుంది. నువ్వేమైనా ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావో, కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో, సంఘంలో ఎలాంటి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి ఉపవాస ప్రార్థన కలిసి ప్రార్థన చేస్తున్నావో,
సహోదరులు సహోదరిని కలిసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన రేపు నీకు తోడై ఉంటుంది. అన్నీ తోడయుడు. ఎవరు విడిచిపెట్టి ప్రార్థన నీకు తోడై ఉంటుంది. చదవండి, మరొకసారి చదవండి. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, బ్రదర్, సిస్టర్, ప్రభునామలో మీకు మనవి చేస్తున్నాను. నేను 2 చేతులెత్తి మీకు దండ పెడుతున్నాను. ప్రార్థన కోరుకోకండి. లోకంలో అనేక సార్లు చెప్తొచ్చినాను. 3 సంవత్సరాలు నీ మాట. ప్రార్థనే రేపు నిన్ను కాపాడేది. ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. ప్రార్థనే రేపు అంతలో కూడా ప్రార్థన నేను తీసుకెళ్ళేది. లోకంలో ఏది తీసుకెళ్ళదు. నువ్వు అంత బాగా చేయి, నువ్వు ఏమైనా చేయి, అవన్నీ కొన్ని నీకు మేలు కలుగుతాయి. నీ పిల్లలకి క్షేమం కలుగుతాయి. నీ పిల్లలకి ఆశీర్వాదం అవుతాయి నువ్వు చేసే మంచి కార్యాలు. కానీ ప్రార్థన లేకపోతే నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, లేఖనాలు రాయబడింది. ఒకసారి నాతో చెప్పండి. నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఎవరు తోడుకుంటారు? అందరూ విడిచిపెట్టినా నువ్వు చేసే ప్రార్థన నీకు తోడు. ఎవరైనా నా భర్త చేస్తున్నాడు కదా అంటే ఆయనకే, నీకేం సంబంధం లేదు. నా భార్య చేస్తుంది కదా ఆమెకే, నీకేమి లేదు. నా బిడ్డలు చేస్తున్నారు, నీ బిడ్డలకే, ఎవరికి సంబంధం లేదు. ఎవరు చేసుకుంటే బైబిల్ ఉంది కూడా ఆ మాటే మీకు తెలుసు కదా. చూడండి, యెహెజ్కేలు 14 వచ్చి చదవండి. నేను నోటితో చెప్పేది కాదు, చదవండి ఒకసారి. తీసినాడు యెహెజ్కేలు 14 అధ్యాయం చదవండి. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. కానీ ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చదువు. బాటసారులు సంచరించకుండా 15వ వచనం చదువుతా. దాని మీదకి దుష్ట మృగమును రప్పింపగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోయాను. నా జీవము తోడు. వారు తమను మాత్రమే రక్షించుకుందరు. కానీ కుమారులైనా కుమార్తెలనైనా ఇదే ప్రభు 12వ వచనం 12-13 కలిచవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవించాను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానిని నేను విరోధులై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తున్నాను. దాని మీదకి ఇది వచ్చిన ఎవరు కాపాడబడతారంటే వాళ్ళని బట్టే వాడు. భక్తులుండా, దేవుని సేవకులుండా, వాళ్ళని బట్టి మనం కాపాడు. నీ నీతి చేత నువ్వే రక్షించబడతావు, కాపాడబడతావు. అందుకని ఇక్కడ రాయబడింది. అంటాడు ఆయన, చెప్పాడు, నా జీవదాత అయినా చెప్పండి మీరు, నా దేవుని ప్రార్థనయే నాకు అన్నీ మర్చిపోయినా ఇది మర్చిపోబాకండి. ఈ మాటలు మర్చిపోబాకండి. ఎవరైనా జీవదాత. పైన కొన్ని సంగతులు ఉన్నాయి కానీ ఆ సంగతులు ఇప్పుడు చెప్పట్లేదు. ఈ కింద మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఎలాగా కాపాడిద్ది, ప్రార్థన ఎలాగా మీతో ఉంటుంది అవి ఆ మాటలే చెప్తా. లోకంలో అన్ని తోడను. ఒకళ్ళు సంపాదించినా నువ్వెంత ఉండగలరు, నేనేం కలిగినా సరే చెప్తున్నాగా, నేనైనా నువ్వైనా తాత్కాలికంగా అనుకొని
ఏమీ రాదు ఏమీ అని మనం పని చేయొద్దు, అవి సమకూర్చుకోవద్దు అని కాదు, ఎక్కడ లేదు అది, బైబిల్లో లేదు. సోమరి చివరి దగ్గర పో, ఏం చేస్తాయి ఎప్పుడు అసలు కూర్చో ఆడు. నేను అక్కడ చీమలు నన్ను ముందేసినప్పుడు నిన్న ముందెంత కూర్చున్నా, ఎంతసేపు ఒక అరగంట సేపు కూర్చున్నా. కూర్చుంది, అరే ఒక్క చోట నిలవే ఉండవే, అక్కడ బియ్యం కింద వేసా. నీకు ఒక్కడు చూసిందండి కింద, ఒక్కడు చూసి ఊరుకోలే, దాన్ని చెప్పుకుంటా వెళ్ళింది. అన్నీ బయలుదేరి, ఇప్పుడు అన్నీ బయలుదేరి వచ్చినాయి. ఆ ఒక్క కిందని అటుకొని ఇట్టుకొని కొట్టుకొని ఇక బయలుదేరియండి, తీసుకెళ్ళిపోతుంది కలిసి. ఒక అద్భుతమైన సంగతి అనుకున్నా నేను. శివలో అరే 5 నిమిషాలు నేను పోసిన గొప్పడి బియ్యం తీసుకెళ్ళిపోయిందండి కదా. సోమర్తనంగా నాకే కనపడింది బియ్యం కిందని అన్న సపరించి ఎలలే నలుగురు చెప్పి మొత్తం తీసుకొని అన్నీ తీసుకెళ్ళిపోయి దాచిపెట్టుకుని. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడండి, 10,000 ఇచ్చాడు, ఏం చేయాలా? నెలకు 10,000 ఇచ్చాడు, ఏం చేయాలా? తర్వాత చూద్దాంలే, వచ్చే నెల తర్వాత చూసుకోవచ్చు. 15,000 వాడేస్తే మళ్ళీ 15,000 వాడేస్తే ఏమవుతావు? నువ్వు అమ్ముకోవాల్సింది మొత్తం అంతే. అందరూ వచ్చి తీయడమే. 10,000 వస్తే ఒక 1,000 రూపాయలు నాయి గాలి పక్కన పెట్టి దాచిపెట్టి అలా పడేస్తే మన ఖర్చుల్లో, మనకున్నటువంటి ఖర్చుల్లో కొన్ని ఇంటికో వాటికో వీటికో పిల్లలకో ఏదన్నా అది పక్కన పెట్టి వాడికో ఖర్చు తగ్గించుకో. ఎట్లుండదో 12 నెలలకి ఏమొచ్చింది? 800 అయితే ఇక్కడ ఈ 12 వస్తే ఇంకొక ఖర్చు పెడదాం చేయకూడదు. అది సోమర్థం, అది తిండిపోతాం, అది దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళు చేసే పనులు. వేసవి కాలం అంతా సమకూర్చుకుంటే వర్షాకాలం వస్తే చక్కగా కూర్చొని పడుకొని తింటే, అది నేను వద్దని కాదు నేను చెప్పేది మీకు. ఇక్కడ రాయబడిన మాట చెప్తా. మన ఎంట వచ్చేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనకు నువ్వు ఎంత సమయం ఇస్తావో, ప్రార్థన కోసం ఎంత కేటాయించుకుంటావో, ప్రార్థన ఎంతగా చేస్తావో. ఒకవేళ దూరపూరు రాలేని పరిస్థితులు ఉన్నావు, సమయం ఉంది, పిచ్చి పిచ్చి అక్కడ ముసలమ్మ మచ్చలు చేసుకోబాకండి. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన, ప్రభా నా భర్త బయటికి వెళ్ళాడు అయ్యా, క్షేమంగా తీసుకెళ్ళి, లోకం బాగలేదయ్యా, క్షేమంగా తీసుకురయ్యా, బిడ్డలు స్కూల్కి వెళ్ళారయ్యా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు, దొంగలుగా ఇష్టానుసారంగా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారయ్యా, లేదా ఆ పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నారు, కుటుంబం పరిస్థితి, ఆర్థిక రోగం, వ్యాధులు, లేదా సంఘం, అయ్యా ప్రార్థన చేయి, అన్ని లెక్క చెప్తుంది. దేవుడు చెప్పు కుప్ప పెడతాను, పెద్ద కుప్ప అయితే నీకు ఆశీర్వాదం వచ్చింది. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకు తోడయండి. చూడండి, ఒక మాట చెప్తా, ప్రార్థన తోడై ఉంటుందనే మాట. 1 కొరింథీయుల పత్రిక 2 కొరింథీ 1:10-11 కొంచెం బట్టి చదవడం జాగ్రత్తగా. 2 కొరింథీయుల పత్రిక 1 అధ్యాయం 10వ వచనం చూడు, పౌలు గారు చెప్తాడు, చదవండి గట్టిగా. ఎక్కడ చదవండి. 2 కొరింథీ 1 అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించునా, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై అందువలన అనేకుల ప్రార్థన ద్వారా చూడండి ఏం కలిగిందంటే అక్కడికి
ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడుతాడు దేవుడు. ఎందుకంటే మీరు చేసిన ప్రార్థన నాడు మన కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక దైవ సేవకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేటువంటి మీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి దైవ సేవకు చేసే ప్రార్థన కాపాడబడుతుంది. మీరు చేసే ప్రార్థన కూడా భద్రపరచబడుతుంది, కాపాడబడుతుంది. సంఘానికి క్షేమం కలిగింది, నీ పిల్లలకు క్షేమం ఆరోగ్యం కలిగింది, నీ పిల్లల్ని కాపాడుతుంది ప్రార్థన. ఈనాడు విశ్వాసులు ప్రార్థన లేక ప్రార్థన చేయకుండా ఎంతగా తరలేదులే, తర్వాత చేసుకుందాం, ఆనకు చేసుకుందాం, రేపు చేసుకుందాం, అందరం పడుకున్నాక చేసుకుందాం, లేదా పొద్దున్నే చేసుకుందాం, మీరు ఎందుకు చెప్పుకొని దాటేసుకుంటే టైం అయిపోద్ది, రోజులు అయిపోద్ది, ఏదో ఒకటి వచ్చేసింది. అది ఆ టైం వచ్చింది ఆ పనులు చేస్తాం, ఏమా ఆ టైం వచ్చింది ఆ పనులు చేస్తాం. కానీ ఆ సమయం ఏమన్నా ఆ పని అక్కడ ఉండా సరే, ఆ కాకి ఆ డేక్షని పడేసిన ప్రార్థన మాత్రం వదిలిపెట్టుకోకూడదు. రెండోసారి రాదు అదే కాకి మళ్ళీ దాన్ని జాగ్రత్త చేసింది, మూత పెట్టిపోద్ది. కథగానే చెప్పేది మూత పెట్టిపోద్ది. కాకి అంత నీచమైనటువంటి, కాకి అంత రోత అయింది, కాకి అంత అసూయ పర్వాలు ఉండదు తెలుసా. ఏరియా అక్కడ గో అక్కడ పోయి కాలం దగ్గర పోయి కూర్చున్నాడు. ఏం మాట్లాడే ఆయన చెప్పాడుగా, వెళ్ళాడు పోయి కూర్చున్నాడు. కూర్చొని మోకరించాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కాకేమో మాంసం తీసుకొస్తుంది, ఒక్కాకేమో వచ్చింది. దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడు, అటొక్కాకి ఇటొక్కాకి. ఈ లోపల మనం తిని మళ్ళీ తెచ్చుకుందామని అనుకోలే కాకులు. ఈ లోపల మనం తిని అసలు గట్టిగా నొక్కితే ఆ రసంతో లోపల పోద్దలే అనుకోలే. చక్కగా పట్టుకుని ముక్కుతో చక్కగా పట్టుకుని వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన దగ్గర కూర్చుని ఆయన ఏం డిస్టర్బ్ చేయలే. ఆయన మోకాళ్ళ మీద ఉంటే ఆయన కళ్ళు ఇక్కడ చూసే కాకులు మాంసం తెచ్చింది, చేపలు మాంసం తెచ్చింది. తీసుకున్నాక వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొచ్చింది. చూడండి ఎవరు చెప్పారండి? కాకులే చెప్పండి పోషించింది. నువ్వు అనుకుంటున్నావు అయ్యో ఇట్ట అనుకోబాకు, ప్రార్థన కలిగి ఉండు, ఇక ముందుకు కాపాడబడతావు. చూడండి అబ్రహాం ప్రార్థన చేసినాడు. అమ్మ వినపడుతుందా? వినపడుతుంది కదా. ఎవరు ప్రార్థన చేసిన అన్నాను? అబ్రహాం ప్రార్థన చేసినాడు. ఎవరి కొరకు? అయ్యగా అని ఓరకాది, అది విజ్ఞాపన, అది వేరు, అదిగా వస్తాం కదా. అబ్రహాం ప్రార్థన చేసినాడు. ఎవరి కొరకు తెలుసా? ఇస్మాయిల్ కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే అబ్రహాము ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేశాడో, విజ్ఞాపన చేశాడో, మనవి చేశాడో, ఈనాడు ప్రపంచంలోనే ఇస్మాయిలీలు అంటే సాయిబులు పెద్ద విస్తారమైపోయినారు. వాడు మనమైనా నోరు ఊరుకుంటాడని వాడి ధర కత్తి చూపిస్తాడంతే, కాపాడుతా అంటాడంతే. వాళ్ళు లేచారంటే ఎవరు కూడా ఎదురువాడు వాళ్ళకి. చూడండి ఈ పరిపాలనలో కూడా వాళ్ళని అనరు. అదేమంటే క్రైస్తవులు అంటారు, అదేమంటే క్రైస్తవుల మీదుగా పోతారు. వాడు సాయిలను గమనించరు. కదిలితే ఇస్మాయిల్ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఇస్మాయిల్ కూడా గొప్ప జనంగా చేశారు. రమణమా వినపడుతుందా? ఇస్మాయిల్ కొరకు లక్ష్మి, ఇస్మాయిల్ కొరకు అబ్రహాం ప్రార్థన చేసినాడు. ఆది కారణం మీరు నిద్రపోతున్న నాకెందుకు బాధ, కొంచెం నేను కూడా వదిలిపెడితే పోతుందిగా. ఆది కారణం 17వ అధ్యాయము 18వ వచనం. పిల్లలు కూడా వస్తున్నారు. ఒక వచ్చిన పాడబడం వచ్చిన పాడము రండి పిల్లలు రండి.
ముందుకు రండి చక్కగా లైన్ రండి. వచ్చిన పాడు ఏదో ఒకటి పాడు, మీకు వచ్చిన పాడు. తమ్ముడు పాడండి ఒక వచనం. నీవే యెహోవా నా కాపరి, నాకేమి కొదువా తీరలోన, నాకేమి కొదువా తీరలోన. పచ్చిక గలతో మోజాగనిచి పచ్చిక ఆనందు చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచి నా ప్రాణమునకు చేరాను తెచ్చి, నా ప్రాణమునకు చేరాను. నన్ను నడుపును నీతి మార్గమున, నన్ను నడుపును నీతి మార్గమున. నీవే యెహోవా నా కాపరి, నీవే యెహోవా నా కాపరి, నాకేమి కొదువా తీరలోన, నాకేమి కొదువా. ఆ పిల్లగాడు అటు పోయాడు. ఇందాక ఆరాధనలో కూడా ఇక్కడే తిరుగుతాడు, బయట అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు, లోపల రాడు. చూడండి, అబ్రహాము ఇస్మాయిలు కొరకు ప్రార్థించాడండి. ఇస్మాయిల్ ఎవరు? అబ్రహాం గారు కొడుకు కాదు, అదే కాదు, ఎవరో కొడుకు అని అది చెప్తున్నాను. ఇస్మాయిల్ ఎవరండి? కొంచెం మనసులో పెట్టుకోండి, చదవండి. అబ్రహాం కొడుకే. తన కుమారుడి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడిని అడిగాడండి, అయ్యా అయ్యా ఈయన్ని కూడా గొప్ప జనంగా చేశాడు. చదవండి, ఆదికాండం 17:18 చదవండి. ఆదికాండం 17:18. ఏం మీరు అసలు బైబిల్ చదవట్లేదా రోజు? ఏంటి బైబిల్ అసలు చదవట్లేదేంది అంటే ఏదో ఒక కొరత. నేను అన్నం తెమ్మన్నా అన్నాడు. నా మొక్క నా పేరు నీకు అర్థం చదవను ఏంటి అంటే అర్థమైంది. తెమ్మన్నా అన్నాడంట ఒకడు. రావు నా పేరు నీకు అర్థచ్చు అని అన్నాడు. నీ మొఖమే చెప్తుందిరా నీ పేరు. కోతి అని తెలియదా, అందుకని కోతి అన్నాడు. అట్టన్నా మన సంగతి. బైబిల్ చదవకంటే వాటిని చూసుకున్నాడు, కింద చూసుకున్నాడు. ఏందో ఏదో నేను మీ సొమ్ము నాకు ఇచ్చినట్టు, పక్కోళ్ళు ఎవరైనా తీసుకున్నట్టు. ఏంది బైబిల్ అంటే టగటగ చదవాలి అంతే. చదవండి, ఆదికాండం 17:18 చదవండి. సరే నేను చదువుకుంటానండి. ఆదికాండం 17:18 అబ్రహాము, నేను చదువుతానే, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించమని దేవునితో చెప్పగా. ఏమని చెప్పాడండి దేవుడికి? ఏమని చెప్పాడు దేవుడికి అబ్రహాం? ఎంతకో వాళ్ళకి అర్థం కాలేదు. నేను మళ్ళీ చదువుతాను, ఏనండి. ఆదికాండం 17:18 నేను చదువుతున్నాను.
అబ్రహాము, అక్కడ డాష్ ఉంది, అబ్రహాము ఇస్మాయేలు అయ్యా నీ సన్నిధిని బ్రతుకులు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా. ఇప్పుడు చదవండి. ఆ, ఏమని చెప్పాడండి? ఎవరికి చెప్పాడంట? మరి నువ్వు ఎప్పుడన్నా చెప్పావా నీ పిల్లల సంగతి, నీ కుటుంబ సంగతి? ఎప్పుడన్నా దేవుడికి చెబుతున్నావా? ప్రార్థన ఏది వదిలిపెట్టినా, ఏది విడిచిపెట్టినా ప్రార్థన తోడుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చదవండి, కీర్తనలు 32:8 రెండో భాగంలో చదవండి. జీవదాత కానీ చదవండి. నా జీవదాత అయిన దేవుని గురించిన బ్రదర్ చదవండి. చూడండి ఏమని చెప్తారు. దావీదు అంటాడు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది. ఏంటి తోడుకుంటే చెప్పండి. మనం ఏమనుకుంటాం, పొద్దాకు వాడు రావట్లేదు తోడుగా, ఈడు రావట్లేదు తోడుగా, ప్రార్థన పోతున్నా, నువ్వు నేను వస్తాను, ఏం రా వాళ్ళు రావట్లేదు తోడు, వీడు రావట్లేదు తోడు, ఏం రావట్లేదు తోడు. దేవుడు లేడా? దేవుడు చెప్పండి. ఆయన చెప్తాడు దావీదు, వాడు రావట్లేదు వీళ్ళు రావట్లేదు కాదు, జీవదాత అయినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. అందుకనే అపోస్తులు నా చదివిన వద్దులే 2 కొరింథీ 1:10 చెప్పినట్టుగా పౌలు గారు చెప్పాడు, మీరు చేసే ప్రార్థన, మీరు చేసేటువంటి ఇంకా ముందుకు మమ్మల్ని క్షేమ కలిగించడం కాదు, కానీ మీ ప్రార్థన ద్వారా మేము ఆయన తోడుగా ఉంటున్నాం. ప్రార్థన ఏది విడిచిపెట్టినా ప్రార్థన విడిచిపెట్టి పోదు, ఊరకపోదు. అబ్రహాం ప్రార్థన చేసినాడు, ఇస్మాయిల్ కొరకు దేవుని దగ్గర చెప్పాడు. నువ్వు పొద్దాకులో ఏదైనా సంగతి వస్తే వాళ్ళకి ఎలాగ చెప్తే చూద్దాంలే, తర్వాత పోద్దాంలే, ఏమన్నా డబ్బు 10,000 ఇస్తే ఆ పని చేసి పెడతాను, రేపు రా ఎల్లుండి రా ఏయో చెప్తాను. అయినా మన పిల్లలకి వివాహాలు చేసిన తర్వాత వాళ్ళ దారాడు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ దారాడు. మన సంగతి మనకి తోడుండేది జీవదాత దేవుడే తోడు ఉంటాడు. అద్భుతమైన సంగతి. అంతేకాదు బైబిల్లో మనకు తెలుసు, ఎప్పుడు చెప్పుకునే సంగతి. హన్నా తన కుమారుడిని తీసుకెళ్ళి, ఆ కుమారుడు కూడా 3వ సంవత్సరమో 4వ సంవత్సరమో ఆ పిల్లోడిని తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఎన్నో సంవత్సరం? సుమారు 3 కానీ 4వ సంవత్సరం. మరి మీ పిల్లలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నీకు ఎన్ని సంవత్సరాలు తమ్ముడు? వసంత నీ ఏమిటండి అబ్బాయి, నీకేం సంవత్సరాలు అబ్బాయికి? వాళ్ళ అమ్మాయిదా? ఎన్ని సంవత్సరాలు? ఊరక కరెక్ట్ కాదు, ఊరక పోల్చుకుందా దాంట్లో. పోనీ వసంత నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు చెప్పురా? కాదు మామూలుగా చెప్పు, ఊరక నేను ఏం సంవత్సరాలు? 2, 4 తలంపు చెప్తున్నా. వాళ్ళు ఏది చేయాలని అర్థం కాదు నేను చెప్పేది మీకు. సమయాల్ని 3వ సంవత్సరం లేదా 4వ సంవత్సరం మధ్యలో ఆ పిల్లగాడిని తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చేసింది. మరి ఆ పిల్లగాడు ఎట్లా అక్కడ శిలో ఎలా ఉందంటే, మన ఎంత ఫ్రీగా నాలాగా అటు బాబా ఇటు బాబా అనేవాడు లేడు అక్కడ. కళ్ళు గుడ్డి అయిపోయింది. నువ్వే కనప వచ్చినోడే కనపట్ల ఈ సేవకుడికి.
వృద్ధుడైపోయాడు. ఇక కొడుకులు ఉన్నారంటే కొడుకులు ఉన్నారు, ఇష్టం. ఇక ఏం చెప్పాలో తెలియదు. అట్టి పరిస్థితిలో, అట్టి మందిరంలో సమయాలు ఇచ్చొచ్చి ఏంటి మీరు చెప్పండి, కొన్ని సంగతులు చెప్పండి. 2 అధ్యాయం 17-18 వరకు, 17-18. 1వ సమయాలు 2 అధ్యాయం 17-18 చదువు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడకు ఆ యవనులు కారకులై చదువు కనుక ఏమ్మా కస్మంటోళ్ళు యాజకులు కొడుకులు ఎట్లుండాలంటే ఇప్పుడు దేవుని ఇంటికి నైవేద్యం తెచ్చేవాళ్ళు కూడా తేవటం కూడా అసహ్యపడే పరిస్థితి. ఈ భయంకరమైన పాపం దేవుని సన్నిధి చేరిందంట. మరి పిల్లాడు ఎట్లా అన్న మోకాళ్ళ మీదకి వచ్చి జ్ఞాపం చేస్తొచ్చింది. తన కుమారుడి వరకు ప్రార్థన చేస్తుంది, కన్నీరు కాలుతుంది దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వదిలిపెట్టిందో ఈ పిల్లగాడు ఎట్లా అంటే అన్ని విషయాల్లో దేవుని స్వరమైనవాడుగా, దేవుని స్వరం ఆలకించేవాడుగా ప్రార్థన ఆ బిడ్డకు తోడయ్యి పరవక్తగా చేయబడ్డాడు, యాజకుడిగా చేయబడ్డాడు, న్యాయాధిపతిగా చేయబడ్డాడు. ప్రార్థన ఊరకపోదు. అందరూ పడిపోయారు, కానీ సమయాలు పడిపోవాలి. ఎక్కడ కూడా ప్రవక్తలు అందరూ పడిపోయారు, సమయాలు ఎక్కడ కూడా పడిపోకపోవడం కారణం ఏంటంటే హన్న విజ్ఞాపన చేసేది. తల్లి ప్రార్థన ద్వారా అలాగా ఆ బిడ్డలు కాపాడబడ్డారు. చూడండి, నీకు ఇంకొక సంగతి చెప్తా. ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 36, 37, 38 అనుకుంటాను. చదవండి ఒకసారి. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 36, 38 వరకు చదవండి గట్టిగా, దగ్గర చదవండి, నిలబడగట్టుగా. పాపం చేయని వాడెవడను లేడు కనుక వారి దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశంలో పట్టుకొని పోగా వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ యుద్ధకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికి నీవు కోల్పోయిన ఈ పట్టణం మీదికి నీ నామ గంట కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ దినులను క్షమించుదువు గాక. చూడండి, సొలొమోను 470 సంవత్సరాల ముందు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసినాడు. ఇశ్రాయేలు దేశం ఆ ప్రార్థన సొలొమోను చేసిన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి ఇప్పటికీ ఇశ్రాయేలు పట్టణాన్ని కాపాడుకొచ్చారంట. అంట ఒక భక్తుడు, యథార్థమైనటువంటి ప్రార్థనాపరుడు, ఒక భక్తుడు, దేవుని సేవకుడు, పేరు చెప్పను కానీ నాకెళ్తున్నాను. ఒక భక్తుడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు. ఆయన ప్రార్థన ప్రతి దినం దేవుని దగ్గర దేవునితో మాట్లాడుతూ, దేవునితో మాట్లాడుతూ వచ్చేవాడనమాట. అంత ప్రార్థనాపరుడు.
అంత ప్రార్థన చేసేటువంటి ఆ ఆ దైవ సేవకుడు ఒకరోజంట ప్రార్థన చేస్తా అమ్మా నిద్రబా ప్రార్థన చేస్తా పరలోకి వెళ్ళిపోయాడంట. ప్రార్థన చేస్తా పరలోకి వెళ్ళాడంట. పరలోకం పైనకి అందరూ అక్కడ గ్రంథాలు విప్పబడుతున్నాయంట. అందరి పేర్లు తీసి వరుసన పంపిస్తున్నారంట దేవదూతలు. ఈ దైవజనుడు కూడా అక్కడ పోయేలకే అనుకున్నాడంట, నేను ప్రార్థనాపరుడిని, యథార్థంగా ఇంత నమ్మకస్తుడు కనుక ఇక నాకు గ్రంథం ఏముంది, అసలు అంత నమ్మకస్తులు గ్రంథం ఉండదు. డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ స్థానంలో తీసుకెళ్తారు అనుకున్నాడంట. ఇక నాకు ముగిస్తాను, నాకు గ్రంథం ఇప్పే పని ఉంది. గ్రంథం అంటాడు తెలుస్తా అంటాడు. ప్రభా ఏంది దేవదూత అన్నాడు, ఏంది నాకు కూడా గ్రంథం తెలుస్తున్నారు అన్నాడంట. ఉండు చూస్తున్నాడంట, చూపించాడంట. అప్పుడు నేను చూస్తున్నాడంట. ఎవరైనా ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు, ఎలాంటి పాపం లేనివాడు, ఎలాంటి అపవిత్రత లేనివాడు, చాలా యథార్థవంతుడు, అస్సలు ఇక ఆయనలో ఏ దోషం ఎక్కడ లేదు, అంత ప్రార్థనాపరుడు. ఇక ఆ దేవదూతలంట కథగాని ఇది నిజంగా జరిగిన సంగతి. ఆ దేవదూత తీసి గ్రంథం తీసి, ఇదిగో ఫలానా వ్యక్తి మీద నీకు అసూయ లేదా అన్నాడు. ఇక పెద్ద కేవలం మొదలుపెట్టాడంట. దేవా దేవా తండ్రి, నీకు పరలోక రాజ్యం లేదు, ఫలానా వ్యక్తి మీద నీకు అసూయ ఉంది అని చెప్పాడంట. ఇక జ్ఞాపకం మొదలుపెట్టాడంట. అయ్యో నేను చేసిన ఎన్ని సంవత్సరాలు, ఎంత ప్రార్థన, ఎంత భక్తిగా జీవించింది అంతా వ్యర్థమేనా అయ్యా, ఒక్క ఛాన్సీ నాకు, ఒక్క ఛాన్సీ నేను భూలోకి వెళ్తా, వాడి దగ్గర పోయి నేను క్షమాపణ చెప్తా, కాళ్ళు కొట్టుకుంటా, క్షమాపణ చెప్తా. ప్రభా నా హృదయంలో ఉన్న మాట వాస్తవమే, ఆ వ్యక్తి ఏదో అన్నాడని నాకు అసూయ ఉంది, పగుండ మాట వాస్తవమే, ఇది యథార్థమయ్యా, నన్ను ఒక్కసారి నన్ను కనికరించయ్యా, అయ్యా ఒక్క శాంతి నాకు, భూలోకి వెళ్తా, భూలోకి వెళ్ళి క్షమాపణ చెప్పి అయ్యా అప్పుడు వస్తా, క్షమించయ్యా అంటే ఆలోచిస్తాను. వెనక వచ్చేసిందంట. ఏడుస్తూ పెద్దగా ఏడుస్తున్నాడంట. భార్య వచ్చిందంట. ఏంటయ్యా ఏంది? భార్య వచ్చి పిల్లలు వచ్చి ఏంటయ్యా పెద్దగా ఏడుస్తున్నాడంట. ఏడ్చి లెగిసి ఆ మధ్యరాత్రి సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. తలుపు తట్టాడంట. తలుపు తట్టితే ఆయన తలుపు తీసుకున్నది వెంటనే కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు, ఫలానా విషయంలో నన్ను చెడ్డగా మాట్లాడావు, అది నా హృదయంలో ఉంది, ఇట్టన్నాడు, అప్పుడు అన్నాడు, అలా అన్నాడు అని అది అంతే ఉంది ఆయన హృదయంలో. క్షమించయ్యా, నేను క్షమించాను చెప్పు అని రెండు కాళ్ళు పట్టుకొని క్షమాపణ పెడుతుంటే ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. ఇదేంటి, నేను తప్పు చేశా, నేను మాట్లాడా, నేను తిట్టా, నేను అన్నా, నువ్వేంటి, నీకేం తప్పు లేదు కదా. లేదు ఆయన పరలోకంలో నాకు స్థానం లేదు, దయతో నన్ను క్షమించని చెప్పే వరకు నీ కాళ్ళు వెళ్ళిపెట్టని కాళ్ళు పట్టుకొని క్షమాపణ ఇవ్వండి. అప్పుడు చనిపోయాడంట, మహిమలోకి వెళ్ళిపోయాడంట. ప్రియా చెల్లి తమ్ముడు, నేను రెండు చేతులతో నీకు దండం పెడుతున్నాను, మనవి చేస్తున్నాను. ప్రభు శరీరం మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఏదైతే ప్రభు సన్నిధిలో ఏదైతే నీ హృదయంలో ఇతరుల మీద ద్వేషం, అసూయ, పగ ఏముండో నాకు తెలియదు. నువ్వు ప్రార్థనాపరుడువే, వాళ్ళ గురించి సాడీలు అది ఇది కొట్టట్టి అమ్మ అయ్యా